హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో మాటల్ని జ్ఞాపకం చేసుకుందాము. సామెతలు మొదటి అధ్యాయము 22వ వచనము. మొదటి అధ్యాయము 22వ వచనంలో మాటల్ని జ్ఞాపకం చేసుకుందాము. ఎట్టనగా జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండకూడదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాసము చేతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. నా గద్దింపు విని తిరుగుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న మాటల్ని బట్టి జ్ఞాపకం చేసుకుందాము. జ్ఞానం లేని వారులారా అనేసి దేవుడు పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. సామెతలలో జ్ఞానం లేని వారెవరు? జ్ఞానం కలిగిన వారెవరు? ఈ లోకంలో మనం నివసిస్తున్నప్పుడు జ్ఞానం ఉన్నది, జ్ఞానం లేని వారు ఉన్నారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. మరి వీళ్ళు ఎక్కడ ఉన్నారు అనంటే ఈ లోకం మీద, ఈ భూమి మీద ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డల వారి కొరకే దేవుడు నశించిపోతున్న దాన్ని బ్రతికి రక్షించుటకే పరలోకం నుంచి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కన్య మరియ గర్భమందు జన్మించి పొంతు పీలాతు కాలమందు సిలువేయబడి నీ కొరకు నా కొరకు మన జ్ఞానమిత్తమైన మాటల ద్వారా, జ్ఞానమిత్తమైన పనుల ద్వారా ఆ పాపాలను క్షమించుటకే ఆయన శిలువ రక్తాన్ని కార్చి, అయినప్పుడు కూడా మనలో జ్ఞానం లేని వారిగా నివసిస్తున్నాము, బుద్ధిహీనులుగా నివసిస్తున్నాము. క్రైస్తవులమని పేరు చెప్పుకుంటూ, దేవుని బిడ్డలమని పేరు చెప్పుకుంటూ నానా రకమైన భాషలతో మాట్లాడుతున్నాము, నానా రకమైన మాటలతో మాట్లాడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ డిసెంబర్ నెలలో ప్రవేశిస్తున్న నీవు నేను ఒక్కసారి ఆలోచన చేద్దాము. నీ ప్రవర్తన, నా ప్రవర్తన దేవుని యొద్ద ఉంచుకున్నప్పుడు, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నప్పుడు, మందిరాలకు వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, గృహాల కూడికలలో కానీ, ఇంట్లలో కానీ, మన సంఘంలో కానీ, మన గ్రామంలో కానీ, మన క్రైస్తవులుగా నివసించే బుద్ధి మనకుందా? బుద్ధి లేని వారు అంటున్నారు. బుద్ధిని జ్ఞానం లేని వారు అంటున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేద్దాము. ఏమి సంపాదించుకుంటున్నావు? పేరు ప్రతిష్టల కోసం పరిగెడుతున్నావు, కానీ నా కుటుంబం ఇదని చెప్పగలుగుతున్నావు, కానీ నీ కుటుంబంలో యేసయ్య రక్షణ ఉందా? మీకు రక్షణ ఉందా? క్రైస్తవులుగా నామకార్థంగా క్రైస్తవులు, కానీ రక్షణ ఇలువంటే మీకు తెలుసా? రక్షణ అంటే ఎవరు? యేసు ప్రభే. రక్షణ ఇచ్చువాడు యేసు ప్రభే, రక్షించువాడు యేసు ప్రభే, రక్షణ కలగజేవాడు కూడా యేసు ప్రభే. నీ బుద్ధిని బట్టి కాదు, నా బుద్ధిని బట్టి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్నాం కదా. క్రైస్తవులు అన్నప్పుడు రక్షణకు సంబంధించింది, దేవునికి సంబంధించింది. మన కుటుంబంలో మన వ్యక్తిత్వంగా కానీ, పరోక్షంగా కానీ, ఏ విధంగా అయినా సరే మనల్ని మనం కనపరుచుకుంటున్నామా, లేకుంటే దేవుణ్ణి కనపరుస్తున్నామా? ఏ విషయంలో అయినా సరే హృదయ శుద్ధి గల వారు ధన్యులని దేవుడు తెలియచేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథము. నీ హృదయం శుద్ధిగా ఉందా? ఈ క్రిస్మస్లో ప్రవేశిస్తున్న నీకు ఇచ్చిన ఆవిష్కారాన్ని బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి మరొక సంవత్సరం నీకు ఇస్తున్నాడు. అది నీ బలాన్ని బట్టి కాదు, నీ తెలివిని బట్టి కాదు, దేవుడు కృపను బట్టి ఈ క్రిస్మస్లో మనం ఉన్నాము. మరి నీ జీవితం, నా జీవితం ఒకసారి పరిశీలన చేద్దాము. మనం ఈ భూమి మీద సజీవ లెక్కలు ఉన్నాము. కొద్దివారు ఉన్నామా? ఎగిసెగిసి పడుతున్నామా? మాట ప్రవర్తన కావచ్చు, మన బలాన్ని బట్టి కావచ్చు, ఏదేమైనప్పుడు కూడా దేవునికి మహిమకరమైన జీవితం మనలో ఉన్నదా లేదో ఒకసారి ఆలోచన చేద్దాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాము. క్రిస్మస్ అని అంటే నువ్వు వెలుగుతూ వెలిగించబడాలి, ఇతరులను వెలిగించాలి, ఇతరుల కుటుంబం కోసం ప్రయాసపడాలి, ఇతరులను రక్షించుటకు ప్రయాసపడాలి.
నేను నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించుటకి ఈ లోకమునికి వచ్చిన యేసు ప్రభు చెప్పిండు. మరి యేసు ప్రభుని నమ్మిన వారం కూడా నశించిపోతున్న కుటుంబాలలో, ఆత్మలు చల్లారిపోతున్న కుటుంబాల కొరకు మనం వేదన పడుతున్నామా? చూటుపోటి మాటలతో వారిని కుళ్ళ పొడుస్తున్నామా? వేదన పరుస్తున్నామా? బాధ పెడుతున్నామా? మన మాటలకు ఇతరులకు గాయం పరుస్తున్నాయేమో. మన మాటలు ఓదార్చగా వారికి ఉండాలి. మన మాటలు ప్రేమ కలిగిన వారు ఉండాలి. దుఃఖపడుతున్న వారి కన్నీటిని తుడిచే విధంగా ఉండాలి. దుఃఖపడుతున్న వారికి ఓదార్పునిచ్చే వారికి ఉండాలి. కష్టాలు ఉన్న వారికి సహాయంగా నిలబడాలి. దిక్కులేని వారికి నేనున్నానని అభయం ఇయ్యాలి. అదే కదా యేసుప్రభు తెలియచేసిండు. ఎందుకు బిడ్డ నువ్వు ఒంటరిదాని అనుకుంటున్నావు? ఎందుకు కుమారుడా నువ్వు ఒంటరివాడు అనుకుంటున్నావు? ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? నేనున్నాను, చూడు నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నానని అన్నాడు కదా. నా కౌగిటిలో నిన్ను దాచుకొని ఉన్నాను అన్నాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మర్చిపోయినామా మనము? అలాంటి దేవుణ్ణి కలిగి ఉండి మన ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి ఒక్కసారి ఆలోచన చేద్దాము. మరి క్రిస్మస్ నెలలో ఉన్న మనము ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకొని దేవునికి మహిమకరమైన జీవితం జీవిద్దాము. నా బాధ ఈ తల్లి కాడిగిపోతే నా సమస్య తీరుద్దని ఆ తల్లి నీ ఇంటికి వస్తుందా? దుఃఖ పెడుతున్నావా? బాధ పెడుతున్నావా? అవమానపరుస్తున్నామా? ఓదార్స్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేద్దాము. ఎవరైనా నీ ఇంటికి రాగలుగుతున్నారా? మరి మందిరానికి వెళ్తే ఓదార్పు దొరుకుద్దని వెళ్ళినప్పుడు ఆ మందిరంలో నివసించేది, మందిరంలో ఉండేది మీరే కదా, నేనే కదా. మరి నీ యొద్దకు నా యొద్దకు జనులు రావాలి కదా. జనుల సమస్యలు మందిరంలో ప్రార్థన చేసుకొని తెలియజేసినట్టుగా, పరిశుద్ధాత్మ తండ్రికి తెలియపరిచినట్టుగా, వారి వేదన్ని వారి బాధని ఒక మనిషికి తెలియజేసినప్పుడు మనం ఓదార్పు ఇచ్చేవారికి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందురించి ప్రభు అంటున్నాడు, ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను కనుక మీరు కూడా వెలుగై ఉండండి, మీ పాదములకు దీపమై ఉన్నానని అంటే మనకి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రభుని మనము తోసిపుచ్చేస్తున్నాము, నిర్లక్షణపరుస్తున్నాము, మాట వినలేని స్థితిలో ఉన్నాము. ఎవరైనా ఒక మాట చెప్తే దాన్ని గట్టిగా పట్టుకొని పదే పదే ఆ మాట కోసం సంభాషణ చేస్తామే, ఆ మాట కోసం మాట్లాడతామే. మరి దేవుని మాటను ఎందుకు నిర్లక్షణ పెడుతున్నావు? దేవుని మాటను ఎందుకు నిర్లక్షణం చేస్తున్నావు? దేవుని మాట ఎందుకు వినలేకపోతున్నావు? ఒక్కసారి ఆలోచన చేద్దాం. అందరించి సామెతలు 1:22 వచనంలో తేటగా తెలియపరుస్తున్నాడు. మరి ఆ మాటలు నీ జీవితంలో నా జీవితంలో ఫలించును గాక. ఆమేన్.